Hi friends, welcome to Career 365 channel friends. High Court for the State of Telangana scheduled for original certificate verification for the post of computer operator, assistant, examiner, typist, copyist, system assistant and office subordinate. వీళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్. 1 ఆగస్ట్ నుండి ఆల్రెడీ మీరు వెబ్సైట్లలో చెక్ చేసుకునే ఉంటారు. కాకపోతే కొద్దిగా డౌట్ ఉంటుంది ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలా ఏంటిది అనేది. దాని మీద వీడియో చేస్తాం, చూడండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఓరల్ ఇంటర్వ్యూలో మెయిన్గా అడిగే క్వశ్చన్స్ ఆఫీస్ సబార్డినేట్స్కిను ప్లస్ ఇతర పోస్టులకి ఏమేమి అడుగుతారు క్వశ్చన్స్ అనేది దాని మీద కూడా ఇద్దరు ముగ్గురితోని అడిగాను. ఆల్రెడీ వాళ్ళు జాబ్ చేసే వాళ్ళని కనుక్కున్నాను. దాని మీద కూడా చేసాం. ఇంకోటి ఏంటంటే డిస్టిక్లో రిజల్ట్ రాలేదు, అది ఎప్పటి వరకు వస్తాయి డిస్టిక్ రిజల్ట్ ఇంకా కన్ఫామ్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. కాకపోతే ఏంటంటే రిజర్వ్ అయి ఉన్నాయి రిజల్ట్స్, ఎనీ టైం వచ్చే ఛాన్సెస్ ఉన్నది అని అన్నారు. కానీ అది ఏ డేట్లో వస్తుందని కన్ఫామ్ లేదు. మేబీ నెక్స్ట్ వీక్ రావచ్చు, లేకుంటే ఈ ఈరోజు లేదా రేపు వరకు కూడా రావచ్చు అన్నది మాత్రం ఉన్నది. అప్రూవల్ రాగానే రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది 1 ఆగస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది. మీకు మెయిన్గా డాక్యుమెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీరు అప్లై చేసే టైంలో ఏమేమి క్వాలిఫికేషన్స్ పెట్టారు ఆ సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ మీరు ఎంటర్ చేసిన అన్ని క్వాలిఫికేషన్స్ అన్నీ 2 సైడ్స్ జిరాక్స్ కాపీస్ మీద గెస్టెడ్ సిగ్నేచర్స్తో ఉంచుకోవాలి. ప్లస్ టెక్నికల్ టైపింగ్ లాంటిది, ఇంకా అకాడమిక్ ప్రజెంట్ మీరు ఏదైనా చదువుతున్నట్టుంటే అది కూడా మీరు సబ్మిట్ చేయాలా, ఎందుకంటే మీ సర్వీస్ బుక్లో అవి యాడ్ అవుతాయి. ప్లస్ అన్ని బోనఫైడ్స్ కూడా రెడీ పెట్టుకోండి. జనరల్ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. జనరల్ కాకుండా జనరల్లో కూడా ఈడబ్ల్యూఎస్ ఉంటుంది కదా, ఈడబ్ల్యూఎస్ ఒకవేళ మీరు రిజర్వేషన్ పెట్టుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. ఇంకా హాల్ టికెట్ కూడా కంపల్సరీ అడుగుతున్నారు, ఎందుకంటే రిఫరెన్స్ కోసం. ఇంకోటి ఏంటంటే మీ ఆధార్ కూడా ఐడెంటిఫికేషన్ కోసం ఆధార్ కూడా తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఇంకా ఆఫీస్ అపాయింట్మెంట్ విషయానికి వస్తే ఆఫీస్ అపాయింట్మెంట్ వాళ్ళకి ఇంకా టైం ఉంది. 20 నుండి ఉన్నది, 20 ఆగస్ట్ నుండి 29 వరకు ఉన్నది. సో వాళ్ళకి కొద్దిగా టైం ఉంది. ఎందుకు వాళ్ళకి టైం ఇచ్చారంటే వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఆఫీస్ అపాయింట్మెంట్కి టీసీ అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి లాస్ట్కి పెట్టారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి లాస్ట్కి పిలిచారు, ఎందుకంటే టైం ఇస్తాం మినిమం ఒక 15 days అనే టైం అని చెప్పేసి నేను ఇంత ముందు వీడియో కూడా చెప్పాను. మినిమం 15 days తర్వాతే ఉంటుంది, ఇప్పుడైతే ఉండదు అని చెప్పేసి. ఎందుకంటే ఆఫీస్ అపాయింట్మెంట్ వాళ్ళకి కొద్దిగా టీసీ, ఒరిజినల్ టీసీ అవసరం కాబట్టి వీళ్ళకి ఇంకా 10th బేస్ మీద కాబట్టి కొద్దిగా చాలా ఎక్కువగా వచ్చేస్తారు. ఆఫీస్ సబార్డినేట్ కాకుండా వేరే పోస్టులకు అయితే టీసీ అవసరం ఉండదు, కేవలం ఆఫీస్ సబార్డినేట్ వాళ్ళకే టీసీ అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక చూడండి, టైపిస్ట్కి అయితే 1 ఆగస్ట్ నుండే ఉన్నది, 1 ఆగస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 36 మెంబర్స్ క్యాండిడేట్స్తో. ఇంకా కాపిస్ట్కి అయితే నెక్స్ట్ డే కాపిస్ట్కి ఉంది 48 మెంబర్స్, 2 ఆగస్ట్కి వాళ్ళ స్కెడ్యూల్. నెక్స్ట్ అసిస్టెంట్కి చూడండి 4th నుండి 7th వరకు కొంచెం ఎక్కువ ఉన్నారు, డేకి 43 మెంబర్స్ చొప్పున వీళ్ళు పిలుస్తున్నారు. మధ్యలో సెకండ్ సాటర్డేలు, సండేలు ఇంకా పబ్లిక్ హాలిడేస్లలో ఉండదు, ఎగ్జామ్ కండక్ట్ చేయరు ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ వీళ్ళకి అసిస్టెంట్లకి, కాపిస్ట్లకి, కంప్యూటర్ ఆపరేటర్లకి వీళ్ళకి మెయిన్గా ఏంటంటే సిస్టమ్ అసిస్టెంట్లకి వీళ్ళకి అడిగే క్వశ్చన్స్ ఏంటంటే స్పెల్లింగ్స్ బాగా అడుగుతారు. మీరు స్పెల్లింగ్స్ బాగా చూసుకోండి. ఇంకా లీగల్గా ఉంటాయి, ఆ సంబంధించిన స్పెల్లింగ్స్ బాగా చూసుకోండి. ఎందుకంటే అక్కడ మెయిన్గా ఎంత స్పెల్లింగ్స్ కరెక్షన్ ఉండకూడదు అని చెప్పేసి స్పెల్లింగ్స్ అడుగుతారు, మీనింగ్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో. ప్లస్ మీ క్వాలిఫికేషన్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతారు. ఎగ్జామినర్ పోస్ట్కి వచ్చేసి 11th ఆగస్ట్ నుండి 12th ఆగస్ట్ మధ్యలో ఉన్నది. ఎగ్జామినర్ కూడా సేమ్ అండి, సేమ్ క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో. స్పెల్లింగ్స్, మీనింగ్స్, ఇంకా మీ క్వాలిఫికేషన్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతారు. ప్లస్ ఇంకా అడిగే ఛాన్స్ ఏముందంటే
ఒక్కొక్కసారి బెంచ్ 24 అవర్స్ ఉంటుంది కాబట్టి 24 అవర్స్ జాబ్ చేయగలుగుతారా చేయలేరా అని చెప్పేసి అడుగుతారు. ఇంకా 2 ఇయర్స్ ప్రొబేషనరీ ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో 2 ఇయర్స్ ప్రొబేషనరీ ఉంటుంది. సిస్టమ్ అసిస్టెంట్కి వచ్చేసి 13th ఆగస్ట్ నుండి 14th ఆగస్టు వరకు ఉన్నది. చూసుకోండి ఫ్రెండ్స్, నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఇవి అడుగుతారు. మెయిన్గా ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసరికి వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సి మెమో ఒరిజినల్, టీసీ ఒరిజినల్, బోనఫైడ్ ఒరిజినల్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్, ఆధార్ వాళ్ళు ఐడెంటిఫికేషన్ కోసం జిరాక్స్ పెట్టకపోయినా ఇవన్నీ సర్టిఫికేట్స్, నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ మీరు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ గెస్టెడ్తో సంతకాలు పెట్టుకోవాలా. మీకు అక్కడ గెస్టెడ్ ఒకవేళ కష్టమైతే హైకోర్టులో కూడా చాలామంది గెస్టెడ్ ఉంటారు. మీ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఎవరికైనా చెప్పినా కానీ ఆడ చాలామంది గెస్టెడ్ ఉంటారు కాబట్టి ఈడ కూడా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీకు గెస్టెడ్ అక్కడ టైంకి అందుబాటులో లేరు, మీకు టైం ఉన్నది, మీరు గెస్టెడ్ సంతకాలు తీసుకోండి. ఒకవేళ ఎవరు మీకు అందుబాటులో మీ విలేజ్లో కానీ అక్కడ గెస్టెడ్ అందుబాటులో లేకుంటే హైకోర్టుకి వస్తే చాలామంది గెస్టెడ్ ఆఫీసర్లు ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా మీరు ఒరిజినల్ చూపెట్టి రిక్వెస్ట్ చేసుకొని గెస్టెడ్ సిగ్నేచర్ తీసుకోవచ్చు. 2 sets ఒరిజినల్ తీసుకోవచ్చుకోండి, ప్లస్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్. 2 కాకుంటే ప్లస్ అడిషనల్గా ఒక సెట్ కూడా మీ దగ్గర ఉంచుకోండి ఫ్రెండ్స్. బెటర్, నా ఉద్దేశం ఏంటంటే బెటర్ ఏంటంటే 2 sets పెట్టుకోండి. ఇంకా ఆఫీస్ సబార్డినేట్కి మెయిన్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే సేమ్ అండి, 24 అవర్స్ జాబ్స్ చేయాల్సి ఉంటుంది, చేయగలుగుతారా, ఇంకా మీ క్వాలిఫికేషన్ సంబంధించిన దాని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ప్లస్ ఏంటంటే మీరు ఇంత ప్రీవియస్ ఏం జాబ్ చేశారు, ఆ జాబ్ మీద బాగా క్వశ్చన్స్ అడిగే బాగా ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా ఆఫీస్ సబార్డినేట్ చేసే వర్క్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ఆఫీస్ సబార్డినేట్ అంటే పోస్ట్ గురించి మీకు తెలుసా? ఆఫీస్ సబార్డినేట్ ఏం చేస్తారు? జనరల్గా తెలిసేది ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్ పైన టోపీ పెట్టుకుంటారు, మెడలో అది క్రాస్గా అది పెట్టేసుకొని అక్కడ నించొని సైలెన్స్ అని అనడం, ఇవి మాత్రమే తెలుసు. సో అదే అడుగుతారు, మీకు ఏం తెలుసు ఆఫీస్ సబార్డినేట్ అని. మెయిన్గా అది కాకుండా ఇంకా చాలా రోల్స్ ఉంటాయి. మామూలుగా మనం చూసేది ఆఫీస్ సబార్డినేట్ అంటే అదే కావచ్చు అని చెప్పేసి మనం అదే చెప్తాం సమాధానము. వాళ్ళ వర్క్ సెక్షన్ వర్క్స్ చాలా సెక్షన్స్ ఉంటాయండి హైకోర్టులో. దగ్గర దగ్గర 58 సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ ఉంటాయి, కేస్ ఫైల్స్ ఉంటాయి, అటు ఇటు మూవ్మెంట్స్ బాగుంటాయి. కేస్ ఫైల్స్ తీసుకెళ్ళాలా, దానికోసం ఒక ట్రాలీ ఉంటుంది, ట్రాలీలో వేసుకొని బెంచ్కి తీసుకుపోతుండాలా. ప్లస్ బ్యాక్గ్రౌండ్లో సెక్షన్స్ ఉంటాయి, కరెంట్ సెక్షన్ అని, పోస్టింగ్ సెక్షన్స్ అని. ఈ సెక్షన్స్లో ఫైల్స్ అన్నీ ఎత్తుకుతూ ఉండాలి. చాలా ఉంటాయి ఫైల్స్, కంప్యూటరైజ్డ్ అయ్యే వరకు అయితే ఫైల్స్ అయితే ఉంటాయి. ఈ ఫైలింగ్ మూమెంట్ బాగుంటుంది. వీటి గురించి బాగా మీకు అవగాహన తెలిసి ఉండాలా, ఆఫీస్ సబార్డినేట్ ఏ వర్క్ చేస్తారు. ఇంకొన్ని ఫ్రెండ్స్ మీరు ఏంటంటే అక్కడ ఎక్స్ట్రా దాని గురించి కుకింగ్ వీటికి సంబంధించిన దాని మీద కూడా మీకు క్వశ్చన్స్ అడిగే బాగా ఛాన్సెస్ ఉంటాయి. కుకింగ్ తెలుసా అని, ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏం తెలుసా అని చెప్పేసి మీకు అక్కడ ఉంటేనే పెట్టుకోండి. ఒకవేళ మీకు రాకుండా అక్కడ పెట్టారనుకోండి, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఎందుకంటే దానికి సంబంధించిన ఫీల్డ్లో పంపించిన తర్వాత ఇప్పుడు డ్రైవింగ్ ఉంది, డ్రైవింగ్ వచ్చాయని అంటారు. అక్కడ డ్రైవర్స్ షార్టేజ్ ఉన్నారు. డ్రైవింగ్ వస్తే మీకు చాలా ప్లస్ పాయింట్సే. ఎందుకంటే డ్రైవింగ్ పోస్ట్కి వెళ్ళిపోవచ్చు ఆఫీస్ సబార్డినేట్ కాకుండా, హైవే లైసెన్స్ పెట్టుకొని. మెయిన్గా ఏంటంటే ఆల్రెడీ డ్రైవర్స్ ఉన్నారు కాబట్టి మీకు అంతా పిల్లలు. కాకపోతే 6 months తర్వాత మీకు డ్రైవింగ్ షార్టేజ్ ఉంటే, డ్రైవర్ షార్టేజ్ ఉంటే తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. తొందరగా ప్రమోషన్ 2 yearsలోనే డ్రైవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ డ్రైవింగ్ పర్ఫెక్ట్ ఉంటే డ్రైవింగ్ అని చెప్పుకోండి, కుకింగ్ పర్ఫెక్ట్ ఉంటే కుకింగ్ అని చెప్పుకోండి. లేదంటే మీకు ఇంకోటి ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్ స్టార్టింగ్ వచ్చేసి ఇవి క్వశ్చన్స్ మెయిన్గా ఓరల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. బంగ్లోలో డ్యూటీస్ కూడా ఉంటాయి. బంగ్లో డ్యూటీస్ కానీ హోటల్స్లో ఒకసారి వాళ్ళ మీటింగ్స్ ఉంటాయి, అరేంజ్ చేస్తారు. అప్పుడు మీటింగ్స్కి అక్కడ హోటల్స్లలో కూడా మనం డ్యూటీ చేయాల్సి ఉంటుంది. అంటే అక్కడ సర్వింగ్ అలా ఏముండదు, కాకపోతే అక్కడికి వెళ్ళేసి
జడ్జెస్తోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు ఇమీడియట్లీ అంటే నెక్స్ట్ మంత్ జూన్, ఇప్పుడు ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది కదా, సెప్టెంబర్లో మీకు ఓవరాల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసే ఛాన్సెస్ బాగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా షార్టేజ్ ఉన్నది, అక్కడ ఎంప్లాయీస్ చాలా షార్టేజ్ ఉన్నది, అందరు రిటైర్మెంట్ అవుతున్నారు. గత లాస్ట్ గవర్నమెంట్ ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ పెంచేసరికి అప్పుడు ఎవరు రిటైర్మెంట్ అయ్యేటోళ్ళు కూడా మళ్ళీ వెనక్కి వచ్చేసారు. కాబట్టి అప్పుడు అంత రిక్వైర్మెంట్ అవసరం అనిపించలేదు, ఇప్పుడు హ్యూజ్గా ఉన్నది. అందుకే ఫస్ట్ హైకోర్టులో చాలా రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి హైకోర్టు రిజల్ట్ ముందుగా వాళ్ళు డిక్లేర్ చేశారు. డిస్ట్రిక్ట్ కోర్టులలో అయితే షార్టేజ్ అక్కడ కూడా ఉన్నది, కాకపోతే ఇంత రిక్వైర్మెంట్ ఆడ లేకపోవచ్చు. సో ఫ్రెండ్స్, అందుకోసమే హైకోర్టు ఫస్ట్ ఇది రిజల్ట్ డిక్లేర్ చేసి తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టుకి ఇచ్చేస్తామని. డిస్ట్రిక్ట్ కోర్టు కూడా మేబీ 10 to 15 days లోపల మీకు రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, లోపలనే వస్తుంది ఫ్రెండ్స్. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో కనుక్కొని చెప్తాను. ఈ డాక్యుమెంట్స్ మాత్రము 2 sets ఆఫ్ ఒరిజినల్ కాపీస్ ప్లస్ 1 set అడిషనల్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదే కాకుండా 2 photo copies కూడా పెట్టుకోండి. మీ ఫోటోగ్రాఫ్ రెండు ఫోటోగ్రాఫ్లు కూడా పెట్టుకోండి. అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, అది నింపి ఇచ్చిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ జిరాక్స్ మీ 2 sets ఉంటాయి కదా, అవి పెట్టేసుకొని మీరు వాళ్ళు చేస్తారు ఫ్రెండ్స్. గెస్టెడ్ ఆఫీసర్తో సిగ్నేచర్ చేసుకోవాలా ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. మీరందరూ ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి, మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇవి ఓవరాల్ ఇంటర్వ్యూ వచ్చేసి చెప్పాను కదా, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపిస్ట్, సిస్టమ్ అసిస్టెంట్ వీళ్ళకి మెయిన్గా స్పెల్లింగ్స్, మీనింగ్స్, ఇంకా సబ్జెక్ట్ పరంగా ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ కాండి. మన లైవ్ సెక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా జడ్జెస్ ఈ కోర్ట్ హాల్లలో, ఆ కోర్ట్ హాల్లలో హార్డ్ సంబంధించిన వాళ్ళు ఏదైతే అంటున్నారో ఆ వర్డ్ స్పెల్లింగ్ ప్లస్ దాని వర్డ్ మీనింగ్ కూడా తెలుసుకోండి. మెయిన్గా వీటి గురించే అడుగుతారు. ఓకే ఫ్రెండ్స్. ఇంకా ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసి మెయిన్గా 5 డాక్యుమెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్సి, టీసీ, బోనఫైడ్, క్యాస్ట్, ఆధార్. ప్లస్ వాళ్ళకి వచ్చేసి డ్రైవింగ్, కుకింగ్, ఇట్లా ఎక్స్ట్రా ఏమైనా వీటి మీద, లేకపోతే మీరు ఇంతకుముందు ఏం చేశారు అన్న దాని మీద క్వశ్చన్స్, మీ జాబ్ ప్రొఫైల్, ఇప్పుడు బట్టల షాప్లో పనిచేసిన దాని మీద మీకు క్వశ్చన్స్ బాగా అడిగే ఛాన్సెస్ బాగా ఉంటాయి. ఏంటంటే మీరు జెన్యున్గా చెప్తున్నారా లేరా అని. జడ్జెస్ వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది. మనిషిని చూడంగానే ఇతను జాబ్ చేయగలుగుతాడా లేడా అని చెప్పేసి. వాళ్ళు మీకు జాబ్ చాలా అవసరం, నీడ్ అనిపిస్తే చేస్తానని చెప్పేసి అనాలా. సార్ నాకు కష్టం అంటే వాళ్ళు మార్కు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది, మీ వెనక వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ బాగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మెయిన్గా పాయింట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మన వెయిటింగ్ లిస్ట్, వాళ్ళ నెక్స్ట్ లిస్ట్ ఉంటుందా ఉండదా, సెకండ్ లిస్ట్, దాని మీద మనం ఒక వీడియో చేద్దాము. ప్లస్ ఏంటంటే డిస్ట్రిక్ట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయన్న దాని మీద మనం చేద్దాం ఫ్రెండ్స్ వీడియో కంపల్సరీ. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెబ్సైట్ని కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.